శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఒక చిన్న ప్రశ్న. ఒక వ్యక్తి మోకాలి నొప్పి తగ్గడానికి రాత్రి నిద్రపోయేటప్పుడు వారు కప్పుకునే దుప్పటికి లేదా చిన్నప్పుడు వారికి కుక్కలంటే ఉన్న భయానికి ఏదైనా సంబంధం ఉంటుందా? వినడానికి విచిత్రంగా ఉన్నా ఈ చిన్న అలవాట్లే ఒక రోగి ప్రాణాలను కాపాడే మందును నిర్ణయిస్తాయి. ఈరోజు మన డీప్ డైవ్లో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను చర్చిద్దాం. ఖచ్చితంగా. ముందుగా హెచ్ఎస్ఆర్ఎఫ్ ఫౌండర్ శ్రీ పివి సత్యనారాయణ గారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈరోజు మన విశ్లేషణ కేవలం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ఎఫ్ కేంద్రంలో లేదా మన క్యాంపులలో కేస్ టేకింగ్ అంటే వ్యాధి లక్షణాల సేకరణ ఎలా జరుగుతుంది, కన్సల్టేషన్కు ముందు రోగులు ఎలా సన్నద్ధం కావాలి అనే దానిపైనే ఉంటుంది. రైట్. ఇక్కడే నాకు పెద్ద సందేహం ఉంది. ఒక కొత్త పేషెంట్ క్యాంపుకొచ్చినప్పుడు నాకు కేవలం మోకాలి నొప్పి ఉంది లేదా మైగ్రేన్ తలనొప్పి ఉంది అని చెప్తే సరిపోతుంది కదా? దానికి వాతావరణం, దుప్పట్లు, చిన్ననాటి భయాలు, అసలు హెచ్ఎస్ఆర్ఎఫ్ ఇన్ని పేజీల ప్రశ్నలెందుకు అడుగుతుంది అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు కదా? దీనికి కారణమేమిటి? అవును, ఇది చాలా సహజమైన సందేహం. అంటే ఇక్కడే మనం హోమియోపతి మూలసూత్రాన్ని అర్థం చేసుకోవాలి. మనం కేవలం వ్యాధి పేరుకి మందివ్వము. ఆ వ్యాధి ఆ నిర్దిష్టమైన వ్యక్తిలో ఎలా వ్యక్తమవుతోంది అనేది మనకు ముఖ్యం. ఓహో, అంటే వ్యాధి కంటే మనిషికి ప్రాధాన్యత అన్నమాట. కరెక్ట్. మోకాలి నొప్పి 10 మందికి ఉండొచ్చు, కానీ ఆ 10 మంది శారీరక తత్వాలు, వారి మానసిక స్థితులు వేరువేరుగా ఉంటాయి గదా. ఒక చెట్టు ఆకులకు జబ్బు చేస్తే కేవలం ఆకులపై మందు చల్లడం కాదు, వేర్ల నుండి సమస్యను పరిష్కరించాలి. దానికి ఆ వ్యక్తి శారీరక, మానసిక లక్షణాల పూర్తి చిత్రం కావాలి. అందుకే ఇన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే రోగి గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నమాట. అవును. ఇక్కడ మనం పదే పదే చెప్పుకునే ఒక ముఖ్యమైన సూచన ఉంది. సరైన పరిశీలన, సరైన మందు ఎంపికకు సహాయపడుతుంది. రోగులు తమను తాము ఎంత బాగా గమనించుకుంటే మనం అంత ఖచ్చితమైన మందుని ఎంపిక చేయగలం. సరే, దాన్ని ఒక పద్ధతిలో అర్థం చేసుకుందాం. ముందుగా ఫామ్లో ప్రస్తుత ఇబ్బందులు లేదా కంప్లైంట్స్ గురించి అడుగుతారు. సమస్య ఏమిటి, ఎప్పటినుండి మొదలైంది అని అడగడం అర్థవంతంగానే ఉంది. కానీ దానికి గల కారణమేమిటి అని కూడా అడుగుతారు. ఒక రోగికి ఆ కారణం ఎలా తెలుస్తుంది? రోగులు తమ శరీరంలో జరిగిన మార్పులను కాస్త వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి తలనొప్పి వస్తోంది అనుకుందాం. అది ఎండలో తిరిగిన తర్వాత వస్తుందా, లేదా ఆఫీస్లో ఏదైనా టెన్షన్ పడిన తర్వాత వస్తుందా, లేదా ఏదైనా నిర్దిష్టమైన ఆహారం తిన్న తర్వాత మొదలైందా అని గమనించాలి. రైట్. అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏమిటో పట్టుకోవాలి. కరెక్ట్. కొందరికి ఏదైనా మానసిక ఆవేదన అంటే ఎవరైనా ఆత్మీయులను కోల్పోవడం లాంటి తీవ్రమైన సంఘటన జరిగిన తర్వాత ఈ శారీరక బాధలు మొదలవుతాయి. కాబట్టి ఆ కారణమేమిటో ఖచ్చితంగా గమనించాలి. ఆ తర్వాత మోడాలిటీస్ అంటారు. అంటే సమస్య దేనివల్ల పెరుగుతుంది, దేనివల్ల తగ్గుతుంది అనేది స్పష్టంగా చెప్పగలగాలి. ఒక్క నిమిషం. ఈ నొప్పి తగ్గే విధానం గురించి ఒక ప్రశ్న. సాధారణంగా ఎవరికైనా నొప్పున్నప్పుడు వేడి కాపడం పెడితేనే బాగుంటుంది కదా? ఇందులో మళ్ళీ రోగులు ప్రత్యేకంగా గమనించాల్సిందేముంటుంది? లేదండి, అక్కడే మనం పొరబడుతుంటాము. ప్రతి శరీర నిర్మాణం ఒకేలా స్పందించదు. ఇక్కడ రోగులు తమకు తాము ఈ ప్రశ్న వేసుకోవాలి. నొప్పి ఉన్నప్పుడు వేడి కాపడం బాగుంటుందా, చన్నీలతో బాగుంటుందా, ఐస్ కోల్డ్తో బాగుంటుందా అని. వావ్! అంటే ఐస్ కోల్డ్ పెడితే కూడా కొంతమందికి నొప్పులు తగ్గుతాయా? అవునవును. కొందరికి కీళ్ల నొప్పుల్లో బాగా చల్లటి ఐస్ ప్యాక్ పెడితే కాని ఉపశమనం లభించదు. దీని వెనుక పెద్ద సైన్స్ ఉంది. వేడి కాపడం రక్తనాళాలను వ్యాకోచింపజేస్తుంది, చల్లదనం సంకోచింపజేస్తుంది. ఆ రోగి శరీరం ఆ వాపును ఎలా డీల్ చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందుకే దయచేసి కన్సల్టేషన్కొచ్చే ముందు వీటిని గమనించండి. నేను ఎప్పుడూ గమనించలేదు అని మాత్రం చెప్పకండి. అది చాలా ముఖ్యం. అంటే మన నొప్పి ఎలా ప్రవర్తిస్తుందో మనమే ఒక డిటెక్టివ్ లాగా కనిపెట్టాలి. ఈ ఉష్ణోగ్రతల గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఫామ్లో తర్వాతి ప్రశ్న వాతావరణం గురించొస్తుంది. చలికాలం, ఎండాకాలం, వానాకాలం ఈ మూడింటిలో ఏది ఇష్టమని అడుగుతారు కదా. కానీ చాలామంది నాకు ఎండాకాలం ఏసీ వేసుకుంటే చాలా బావుంటుందండి, ఎలాంటి ఇబ్బంది లేదు అంటారు. దీన్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలి? ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. మనం వాతావరణం గురించి అడిగేది కృత్రిమ సాధనాలు ఉన్నప్పుడు కాదు. ఏసీ, ఫ్యాన్, రూమ్ హీటర్ వంటివి లేకుండా సహజమైన వాతావరణంలో శరీరం ఎలా స్పందిస్తుందో గమనించాలి.
అంటే న్యాచురల్ కండిషన్స్లో అన్నమాట. అవును, ఏసీలో కూర్చుంటే ఎవరికైనా ఎండాకాలం బాగుంటుంది. కానీ సహజంగా ఆ ఎండను భరించగలుగుతున్నారా లేదా అనేది ముఖ్యం. కొంతమంది మధ్యస్థమైన వాతావరణం బాగుంటుంది అంటారు, కానీ అది మనకు పరిగణనలోకి రాదు. ఏదో ఒక కాలం పట్ల స్పష్టమైన ఇబ్బంది లేదా ఇష్టాన్ని గమనించాలి. రైట్. ఈ శరీర ఉష్ణోగ్రతలకు కొనసాగింపుగానే దుప్పటి అలవాట్ల గురించి కూడా అడుగుతారా? అంటే పడుకునేటప్పుడు పల్సటి దుప్పటి వాడతారా, మందపాటి దుప్పటి కప్పుకుంటారా, లేదా ఉన్ని దుప్పటి వాడతారా అని? అసలు ఈ దుప్పటి కప్పుకునే విధానం మనకు ఎలా సహాయపడుతుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఒక వ్యక్తి నిద్రపోతున్నప్పుడు వారి శరీరం తన సహజ తత్వాన్ని బయటపెడుతుంది. కొందరికి ఎంత చలికాలమైనా కేవలం ఒక పలచటి బెడ్షీటుంటే చాలు. మరికొందరికి ఎండాకాలంలో కూడా మందపాటి రగ్గు లేదా ఉన్ని దుప్పటి కావాలి. అలాగే శరీరంలో ఎంత భాగం కప్పుకుంటారో అనేది కూడా గమనించాలి. అంటే కాళ్ల నుండి మెడవరకా లేదా ముఖం కూడా కప్పుకుంటారా అని గమనించాలా? కరెక్ట్. పాదాల నుండి నడుము వరకా, మెడ వరకా, లేక ముఖం కూడా పూర్తిగా కప్పుకొని పడుకుంటారా అనేది చాలా ముఖ్యం. ఒకవేళ రోగులు ఎప్పుడూ తమ దుప్పటి అలవాట్లను అంతగా పట్టించుకోకపోతే, గమనించకపోతే ఏం చెయ్యాలి? అప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పేయచ్చా? అస్సలు చెప్పకూడదు. ఒకవేళ గమనించకపోతే ఇంట్లో గమనించి తదుపరి రివ్యూలో తెలియజేయండి. ఊహించి తప్పుడు సమాచారమిస్తే మందు కూడా తప్పయ్యే ప్రమాదముంది. చాలా డేంజర్. ఇక దుప్పటితో శరీరాన్ని కప్పుకోవడం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆరుబయట గాలి తగలడం అనే అంశం కూడా ఇక్కడే వస్తుంది కదా. కిటికీలు మూసి ఉన్న గదిలో ఉండటం ఇష్టమా లేదా ఆరుబయట గాలి తగలడం ఇష్టమా అని దీని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. కొంతమందికి తలుపులు మూసి ఉన్న గదిలో ఉంటే ఊపిరి ఆడనట్లు కంగారుగా అనిపిస్తుంది. వారికి ఎప్పుడూ ఆరుబయట గాలి తగలాలి. మరికొందరికి ఆరుబయట గాలి తగిలితే చలివేయడమో తలనొప్పి రావడమో జరుగుతుంది. ఇది వారి నాడీ వ్యవస్థ సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. అంటే ప్రాణవాయువు కోసం శరీరం పడే తపనను బట్టి కూడా మందు మారుతుందన్నమాట. గాలి తగలడం తర్వాత నాకు గుర్తొచ్చే ఇంకో ముఖ్యమైన విషయం చెమట. ఎవరికైనా ఎండలోకి వెళ్తే లేదా పనిచేస్తే చెమట పడుతుంది కదా. ఇందులో ప్రత్యేకంగా గమనించడానికి ఏముంటుంది? చెమట పట్టటం సాధారణమే, కాని ఎక్కడ పడుతుంది అనేది రోగులు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొందరికి తలమీద మాత్రమే విపరీతంగా పడుతుంది, తలగడ మొత్తం తడిసిపోతుంది. మరికొందరికి ముఖం, మెడ, ఛాతీమీద పడుతుంది. కొందరికి అరిచేతుల్లో కూడా విపరీతంగా చెమట పడుతూ ఉంటుంది, నేను చూశాను. అవును, అకారణంగా అరచేతులు, అరికాళ్లలో పడుతుందా లేదా శరీరమంతటా సమానంగా పడుతుందా అనేది గమనించాలి. శరీరంలో ఏ నాడీ కేంద్రాలు ఎక్కువగా ఉత్తేజితమయ్యున్నాయో ఈ చెమట మనకు చూపిస్తుంది. రైట్. ఇక చెమట ఎక్కువగా పడితే సహజంగానే దాహం గురించి కూడా అడగాలి. ఇక్కడొక పెద్ద ప్రాబ్లం ఉంది. ఈ మధ్య అందరూ యూట్యూబ్ చూసి ఆరోగ్యం కోసం రోజుకు 3 లీటర్ల నీళ్లు తాగాలని పొద్దున్నే లేవగానే బలవంతంగా లీటర్ నీళ్లు తాగేస్తున్నారు. మరి కన్సల్టేషన్ సమయంలో వాళ్ల దాహం గురించి ఎలా సమాచారం ఇవ్వాలి? ఇది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. మనం ఫామ్లో అడిగేది సహజమైన దాహం గురించి. కణాలకు నీరు అవసరమైనప్పుడు శరీరం ఇచ్చే సిగ్నల్ అది. కానీ జనాలు అలవాటు కొద్దీ తాగడం లేదా ఆరోగ్యానికి మంచిదని బలవంతంగా తాగడం చేస్తున్నారు. అంటే ఈ హెల్త్ కాన్షియస్ డ్రింకింగ్ని పక్కన పెట్టేయాలన్నమాట. ఖచ్చితంగా. రోగులు ఈ తేడాను గమనించాలి. గొంతు ఎండిపోయి నిజంగా నీళ్లు తాగాలనిపించి తాగుతున్నారా అనేది ముఖ్యం. అలాగే కొద్దిగా ఎక్కువసార్లు తాగుతున్నారా లేదా ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగుతున్నారా అనేది కూడా గమనించాలి. వావ్! తాగే క్వాంటిటీ కూడా ముఖ్యమే అన్నమాట. సరే, ఇప్పుడు ఆహారపు ఇష్టాల గురించి అడుగుతాం. తీపి, ఉప్పు, పులుపు, కారం, ఘాటైనవి, వేయించినవి, పచ్చళ్ళు, గుడ్లు, నాన్ వెజ్ వీటిలో ఏవి ఇష్టం? అలాగే వేడి ఆహారం ఇష్టమా, చల్లబడిన తర్వాత తినడం ఇష్టమా అని అడుగుతారు. దీన్ని ఖచ్చితంగా ఎలా గుర్తించగలరు? దీనికి ఒక చక్కటి ఉదాహరణ ఉంది. ఒక వ్యక్తి పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు వారి ముందున్న విస్తరాకులో అన్ని రకాల వంటకాలు ఉన్నాయనుకోండి. వారిని అడ్డుకునేవారు ఎవ్వరూ లేరు, ఏ డైట్ నియమాలూ లేవు. అప్పుడు వారి చెయ్యి సహజంగా ముందుగా దేనివైపు వెళ్తుంది? ఏది ఎక్కువగా లాగిస్తారనేది గమనించాలన్నమాట. అవునండి. ఆ సహజమైన ఇష్టాన్ని మనకు చెప్పాలి. ఉదాహరణకు, షుగరుంది కదా అని నాకు స్వీట్ అంటే ఇష్టం లేదు అని అబద్ధం చెప్పకూడదు. లోపల ఏది బలంగా తినాలనిపిస్తుందో అదే అసలైన ఇష్టం. చాలా ప్రాక్టికల్గా చెప్పారు. విస్తరాకు ముందు కూర్చున్నప్పుడు మన చెయ్యి దేనివైపు వెళ్తోందో గమనించడమే అసలైన సమాధానం. సరే,
ఇక్కడ వరకు శారీరక లక్షణాలు, ఆహారం, వాతావరణం అంత మానే ఉంది. కానీ చాలామంది క్యాంపుల్లో ఒక ప్రశ్న అడుగుతుంటారు. నా శారీరక లక్షణాలు నేను చెప్పాను కదా, మరి నా మానసిక స్థితి, నా ప్రవర్తన, నా చిన్ననాటి స్వభావం గురించి ఈ ఫామ్లో ఎందుకు అడుగుతారు? నా మోకాలి నొప్పికి నా మనసుకి సంబంధమేమిటి అని. ఇది చాలా లోతైన విషయం. మనిషి అంటే కేవలం శరీరమే కాదు కదా. శరీరం, మనస్సు రెండూ విడదీయరాని భాగాలు. మనస్సులో కలిగే ఆందోళన, భయం, కోపమనేవి శరీరంలో రసాయన మార్పులు తీసుకొచ్చి శారీరక వ్యాధులుగా బయటపడతాయి. అంటే దీన్ని ఇంకాస్త స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పోలిక తీసుకుందాం. మన శరీరాన్ని ఒక ఇంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ అనుకుంటే, ఆ మెయిన్ స్విచ్ బోర్డ్ మనసైతే ఇంట్లో వెలిగే బల్బులు మన శారీరక లక్షణాలు అనుకోవచ్చా? మెయిన్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అయితే బల్బులు సరిగ్గా వెలగవు గదా. అప్పుడు కేవలం బల్బులు మార్చడం కాదు, స్విచ్ బోర్డ్ రిపేర్ చేయాలి, అంతేనా? అద్భుతమైన పోలిక చెప్పారు. ఆ స్విచ్ బోర్డ్ ఎక్కడ పాడయిందో తెలుసుకోవడానికే చిన్ననాటి స్వభావం ఎలా ఉండేది అని అడుగుతాము. చిన్నప్పుడు ఏవైనా ఆందోళనలు, భయాలు ఉండేవాయా? అలాగే ప్రస్తుత మానసిక స్థితి ఎలా ఉంది? ఇప్పుడు కోపం, బాధ, ఆందోళన వంటివి ఎలా ఉన్నాయి అనేది గమనించాలి. అంటే ఆ వైరింగ్ ఎక్కడ ప్రాబ్లం ఉందో పట్టుకోవాలన్నమాట. అలాగే వ్యక్తిగత ప్రవర్తన గురించి కూడా అడుగుతారు. అంటే సమయపాలన, పంక్చువాలిటీ, శుభ్రత, వస్తువులను సర్దుకునే విధానం, అలాగే డబ్బు ఖర్చు పెట్టే విధానం. ఒక వ్యక్తి పిసినారా లేదా విచ్చలవిడిగా ఖర్చు చేస్తారా అనేది ఈ వ్యాధులకు ఎలా ముడిపడి ఉంటుంది? అంటే ఇది వారి నాడీ వ్యవస్థ నిర్మాణశాలిని సూచిస్తుంది. కొందరికి ఇల్లు, వస్తువులు ఎక్కడ తీసినవి అక్కడే ఉండాలి. చాలా ఫాస్టీడియస్గా ఉంటారు. ఒక చిన్న వస్తువు స్థానం మారినా కోపమొస్తుంది. మనసు అంత ఖచ్చితంగా బిగుసుకుపోయి ఉంటే వారి కండరాలు, కీళ్లు కూడా కాలక్రమేణా అలాగే బిగుసుకుపోతాయి. ఓహో, మైండ్లో ఉండే రిజిడిటీ బాడీలోకొస్తుందన్నమాట. ముఖ్యం. రైట్. మరి తెలివితేటల గురించి ఎందుకు అడుగుతారు? అంటే పాఠశాల దశలో చదువు ఎలా ఉండేది, కొత్త విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యం, ఆ గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉంది అనేది. ముఖ్యంగా పిల్లల కేసుల్లో లేదా దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది అవసరం. ఒక వ్యక్తి గ్రహణ సామర్థ్యం మందగించిందంటే కణాల స్థాయిలో వారి చురుకుదనం కూడా మందగించిందని అర్థం. నాడీ వ్యవస్థ పనితీరుకు ఇదొక కొలమానం లాంటిది. అర్థమైంది. ఇక ఆ తర్వాత విభాగం సామాజిక జీవనం గురించి. అంటే కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయమా, ఈ యాంటిసిపేటరీ యాంగ్జైటీ లేదా స్టేజ్ ఫియర్ ఉందా అని అడుగుతారు. అలాగే ఒంటరిగా ఉండడం ఇష్టమా, నలుగురితో గడపడం ఇష్టమా అని. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఉంటుంది. ఎవరైనా ఓదార్చితే ఇష్టపడతారా లేదా కోపం వస్తుందా అని. సాధారణంగా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఓదార్చితే సాంత్వనగా ఉంటుంది కదా. దీన్ని వద్దనుకునేవాళ్లు కూడా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అందరూ ఒకేలా ఉండరు. కొందరికి ఓదార్పు సాంత్వననిస్తుంది, కాని కొంతమందికి ఎవరైనా ఓదార్చడానికొస్తే విపరీతమైన కోపమొస్తుంది. నన్ను ఒంటరిగా వదిలేయండి అని అరుస్తారు. లేదా ఓదార్చే కొద్దీ ఏడుపు మరింత పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటారు? దీనికి కారణం వారిలో అణచివేయబడిన భావోద్వేగాలు. ఈ విభిన్నమైన స్పందనలే ఆ వ్యక్తికి ఏ మందు అవసరమో నిర్దేశిస్తాయి. వాహ్, కేస్ టేకింగ్లో ఇన్ని సూక్ష్మాలున్నాయన్నమాట. ఈ మానసిక అంశాలలోనే భయాల గురించి కూడా అడుగుతారు. జంతువులు, ఎత్తులు, చీకటి, ఉరుములు, మెరుపులు లేదా ఇరుకైన ప్రదేశాల పట్ల ఏవైనా ప్రత్యేక భయాలున్నాయా అని. ఇవి కేవలం మనసుకి సంబంధించినవి మాత్రమేనా? కానే కాదు. ఈ అకారణ భయాలు శరీరంలోని ప్రాణశక్తి యొక్క బలహీనతను చూపిస్తాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తికి మూసి ఉన్న లిఫ్ట్లోకి వెళ్లాలంటే భయం. దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. ఆ సమయంలో వారి గుండె వేగం పెరుగుతుంది, చెమటలు పడతాయి. ఇది పూర్తిగా శారీరక మార్పు. అందుకే ఈ భయాలను అస్సలు విస్మరించకూడదు. రైట్. ఇక కలల గురించి కూడా ఫామ్లో ఒక సెక్షన్ ఉంది. రోజువారీ జీవితంలో మనందరికీ ఏవో కలలొస్తూనే ఉంటాయి కదా. వాటిలో మీరు వెతికేదేమిటి? మనం అడిగేది సాధారణ కలల గురించి కాదు, పదే పదే వచ్చే కలల గురించి. అంటే రిపిటేటివ్ డ్రీమ్స్ అన్నమాట. అవును. పాములు వెంబడిస్తున్నట్లు లేదా ఎవరైనా చనిపోయినట్లు పదే పదే కలలు వస్తుంటే అది సబ్కాన్షియస్ మైండ్ ఇస్తున్న అలారం. శరీరంలో జరగబోయే దీర్ఘకాలిక మార్పులను ఈ కలలు మున్నే సూచిస్తాయి. ఇదొక వార్నింగ్ బెల్ లాంటిదన్నమాట. సరే, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ ఈ ఫామ్ చివర్లో పీక్యూఆర్ఎస్ అని ఒకటి ఉంటుంది. అసలు ఈ పీక్యూఆర్ఎస్ అంటే ఏమిటి? పీక్యూఆర్ఎస్ అంటే పెక్యులియర్, క్వీర్, రేర్ అండ్ స్ట్రేంజ్ సిమ్టమ్స్. అంటే విచిత్రమైన, అరుదైన లక్షణాలు. అంటే సాధారణ తర్కానికి విరుద్ధంగా ఉండేవా? ఉదాహరణకి ఎలా ఉంటాయి? అవును. ఉదాహరణకు, ఎండలో తిరిగితే అందరికీ వేడిగా అనిపిస్తుంది. కాని ఒక వ్యక్తికి ఎండలోకి వెళ్లగానే చలివేసి గజగజ వణుకు వస్తోంది అనుకుందాం. ఇదొక విచిత్రమైన, విరుద్ధమైన లక్షణం.
ఇలాంటి అసాధారణమైన లక్షణాలేవైనా ఉంటే రోగులు ఖచ్చితంగా మనకు చెప్పాలి. ఓహో, అంటే మనకు ఏది అత్యంత సిల్లీగా అనిపిస్తుందో అదే డాక్టర్కి అసలైన బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట. ఇక ఫామ్లో కవర్ కాని విషయాలు, అదనపు సమాచారం ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతారు కదా. అవును. రోగికి తమ శరీరం గురించి తెలిసిన ఏదైనా ప్రత్యేకమైన అలవాటు లేదా ఎవరితోనూ చెప్పుకోలేని విచిత్రమైన లక్షణం ఉంటే ఏమాత్రం మొహమాటం లేకుండా ఫామ్లో రాయాలి లేదా కన్సల్టేషన్లో చెప్పాలి. ఇప్పుడుదాకా జరిగిన ఈ సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా హెచ్ఎస్ఆర్ఎఫ్ వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్న వెనుక ఎంత లోతైన సైన్స్ దాగి ఉందో స్పష్టమైంది. ఒకసారి రోగులందరి కోసం దీన్ని ఒక చిన్న చెక్లిస్ట్గా క్రోడీకరిద్దాం. కన్సల్టేషన్కు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయాలు: వాతావరణంలో సహజమైన పరిస్థితుల్లో శరీరం ఎలా స్పందిస్తోంది, దుప్పటి ఎలాంటిది వాడుతున్నారు, చెమట ఎక్కడ పడుతోంది, దాహం నిజమైన దాహమా కాదా, పెళ్లి భోజనం లాంటి సందర్భాల్లో మీ సహజమైన ఆహారపు ఇష్టాలు, నొప్పి వచ్చినప్పుడు ఐస్తో బాగుంటుందా వేడితో బాగుంటుందా అనేది, అలాగే మీ చిన్ననాటి స్వభావం, భయాలు, కోపం, కలలు లాంటి మానసిక స్పందనలు, ఇవన్నీ ఖచ్చితంగా గమనించాలి. కరెక్ట్. అత్యంత ఖచ్చితంగా చెప్పారు. నా ముగింపు సందేశం ఒక్కటే: దయచేసి కన్సల్టేషన్కు వచ్చే ముందు వీటిని గమనించండి. సరైన పరిశీలన సరైన మందు ఎంపికకు సహాయపడుతుంది. ఒకవేళ గమనించకపోతే ఇంట్లో గమనించి తదుపరి రివ్యూలో తెలియజేయండి. రోగి తనను తాను ఎంత బాగా అర్థం చేసుకుంటే డాక్టర్కి అంత బాగా సహాయపడగలరు. చాలా చక్కగా చెప్పారు. ఈరోజు చర్చను ముగించే ముందు మనందరం ఆలోచించాల్సిన ఒక చిన్న విషయం: మన శరీరం, మన మనస్సు ఎప్పటికప్పుడు మనతో తమదైన భాషలో మాట్లాడుతూనే ఉంటాయి. ఒక నొప్పి, విపరీతమైన కోపం, పదే పదే వచ్చే ఒక విచిత్రమైన కల, ఇవన్నీ ఆ భాషలోని పదాలే. కేస్ టేకింగ్ అనేది కేవలం ఫామ్ నింపడం కాదు, ఆ రహస్య భాషను అర్థం చేసుకోవడమే. మనం మన శరీరాన్ని ఎంత నిశితంగా గమనిస్తే మనం అంత త్వరగా సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులేస్తాము. ఈ ప్రయాణంలో మీరందరూ సరైన పరిశీలకులుగా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుందాం. వాసుదేవ. జై శ్రీకృష్ణ.